హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 9th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే ఢిల్లీ కోట చిక్కింది. 27 ఏండ్ల తర్వాత అస్థినాలో బీజేపీకి అధికారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ ఘన విజయం సాధించింది. ఢిల్లీలో బీజేపీ అయితే ఘన విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీపై. మొత్తం ఢిల్లీలో వచ్చేసి ఢిల్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతమే కానీ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. మొత్తం శాసనసభ స్థానాలు 70 ఉన్నాయి ఢిల్లీలో. అందులో బీజేపీకి 48 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ యాప్కి 22, కాంగ్రెస్కి 0 వచ్చాయి. మొత్తం 70 స్థానాలలో బీజేపీకి 48, యాప్కి 22. అలాగే శాతాలలో చూసినట్లయితే బీజేపీకి 47.15%, యాప్కి 43.57%, కాంగ్రెస్కి 6.34%, అదర్స్కి ఇతరులకు 2.94% ఓట్లు అనేటివి వచ్చినాయి. స్థానాలలో అయితే బీజేపీ అలాగే యాప్కి మాత్రమే సీట్లు వచ్చాయి. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ కనుక చూసినట్లయితే కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో లేదు. ఇంతకుముందు కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో లేదు. కానీ 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 7వ రాజ్యాంగ సవరణ 1956. అప్పటి నుంచి రాజ్యాంగంలో 8వ భాగంలో ఆర్టికల్ 239 నుంచి 241 వరకు కేంద్రపాలిత ప్రాంతాల నిర్మాణం, అధికారాలు, విధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్ 239 నుంచి 241 వరకు ఉంటుంది. అలాగే ఆర్టికల్ 239 A ప్రకారం ఢిల్లీకి 1992లో శాసనసభను ఏర్పాటు చేశారు. ఎప్పుడు శాసనసభ ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1992. 1991లో 69th అమెండ్మెంట్ యాక్ట్ 69వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి జాతీయ రాజధాని, నేషనల్ క్యాపిటల్ రీజియన్ హోదాను ఇవ్వడం జరిగింది. జాతీయ రాజధానిగా ఢిల్లీ ఎప్పటి నుంచి హోదా ఉంది అంటే 1991లో 69th అమెండ్మెంట్ యాక్ట్ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ జాతీయ రాజధాని హోదాను పొందింది. ఇది నేషనల్ క్యాపిటల్ అయిన ఢిల్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పంబాన్ 2.0 ఇది ఒక వంతెన. పంబాన్ అనేది ఒక వంతెన. ప్రారంభానికి సిద్ధమైన తొలి వంతెన. సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ నిలువుగా పైకి లేచే వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వంతెన అనేది పైకి లేస్తుంది లిఫ్ట్ లాగా. సో పెద్ద పడవలు, భారీ పడవలు వెళ్ళడానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవడం దీని ప్రత్యేకత. వంతెన అనేది పైకి లేవడమే దీని ప్రత్యేకత. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఈ పంబన్ వంతెనకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు చూద్దాం. దీనికి ఈ వంతెనకు అయిన వ్యయం వచ్చేసి 540 కోట్లు. ఈ వంతెన పొడవు 2.10 మీటర్లు ఉంది. సముద్ర గర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు వేయడం జరిగింది. ఈ పంబాన్ అనే వంతెనను స్పెయిన్ టెక్నాలజీతో రూపొందించారు. అలాగే రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ నిర్మించింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. లెబనాన్. యుద్ధంతో కాకావికలమైన లెబనాన్లో 2 ఏండ్ల తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడింది. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్. కొత్తగా ప్రధానమంత్రి అవాఫ్ సలాం 24 మంత్రులతో క్యాబినెట్ను ప్రకటించారు. సో కొత్తగా ఏర్పాటైన ప్రధాని వచ్చేసి నవాబ్ సలాం, ఆ దేశ అధ్యక్షుడు వచ్చేసి జోసెఫ్ ఆన్. 2022 తర్వాత పూర్తి స్థాయిలో ఏర్పాటైన ప్రభుత్వం ఇదే.
అలాగే నెక్స్ట్ చూసినట్లయితే క్రయోజెనిక్ వాక్యూమ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CE-20 అనే క్రయోజెనిక్ ఇంజన్ను శూన్య వాతావరణ పరిస్థితులలో వాక్యూమ్లో మండించే పరీక్షను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఏ ఇంజన్ అంటే CE-20 క్రయోజెనిక్ ఇంజన్. ఎక్కడ అంటే ప్లేస్ ఇంపార్టెంట్, తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఈ ఇంజన్ను పరీక్షించడం జరిగింది. అలాగే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్తో ఉపయోగించే LVM-3 రాకెట్లో ఈ క్రయోజెనిక్ ఇంజన్ అనేది కీలకమంట. ఇస్రో చైర్మన్ వచ్చేసి ప్రస్తుతం ఉన్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఈ గగన్యాన్ ప్రయోగాన్ని వచ్చే ఏడాది చేపట్టనున్నట్లు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అయిన జితేంద్ర సింగ్ ఇటీవలే తెలపడం జరిగింది. లాస్ట్ 2 days బ్యాక్ వీడియోలో కూడా చూసాము. గగన్యాన్ యాత్రకు సంబంధించి వచ్చే ఏడాది 2026లో చేపట్టనున్నట్లు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఐటీ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం. ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో ఐటీ బిల్లుతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి కాలపరిమితిని 3 ఏళ్లు పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి కాలపరిమితి వచ్చేసి 2025 March 31న ముగియనుంది. సో అందుకే మళ్ళీ 3 ఏళ్లకు పొడిగించడం జరిగింది. అలాగే వీటితో పాటు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ను 8,800 కోట్ల వ్యయంతో 2026 వరకు పొడిగించేందుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఎప్పటి వరకు అంటే 2026. సో ఇది ఫ్రెండ్స్ టుడే 9th February 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.